ఏళ్ళు ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఆ నమ్మకంతో ఆయనకి ఓటేశారు. అది గొప్పదనం మా కుప్పంలో. 7 సార్లు 45 years ఆఫ్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఈ 5 years గెలిస్తే ఆయన 40 years ఎమ్మెల్యేగా కుప్పంలో గెలిచారు. సో నాకెప్పుడు కుప్పంకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే వెరీ ఫ్రాంక్ గా ఏపీలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ వైఫ్స్ పోటీ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ గారు హిందూపురంలో ఆవిడ చేస్తున్నారు, కుప్పంలో మీరు వెళ్తున్నారు, బ్రాహ్మణి గారు, ఎవరికి వాళ్ళు పోటీగా ఉన్నప్పుడు సో మీరే ఎక్కువ వస్తుంది అంటారు. అయితే కుప్పానికే ఎక్కువ వస్తుంది. చెప్పండి. కుప్పానికే ఎక్కువ వస్తుంది. అని మీకు ఒకటి గుర్తు చేయాలి, మేము ముగ్గురమే కాదు, ఎక్కడైనా చూడండి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది భార్యలు బయటకు వచ్చి పోరాడుతున్నారు. అది ఒక కాజ్ కోసం, ప్రజల కోసం అందరూ ముందుకు వస్తున్నారు. అది ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్ గా ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? ఏదండి కుప్పం ఉందా? అంటే నేను లోకేష్ గారు కుప్పం మీ రెండే మాదైతే లక్షకి వీఆర్ ఎయిమింగ్ అట్ 1,00,000. ఓకే, 1,00,000 ఓట్లతో మెజారిటీ వస్తుంది కుప్పంలో. ఇంకా నేను హిందూపూర్ సారీ మంగళగిరి నేను అడగట్లేదు. మై ఫోకస్ ఇస్ ఆల్ కుప్పం. ఓకే, సో మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలోనే ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు ఆబ్వియస్లీ. సో ఇంకా ఒక ఫైనల్ క్వశ్చన్ మేడం, మాక్సిమం ఇప్పుడు ఏపీలో అందరూ కూడా బీయింగ్ ఉమెన్ ఇష్యూస్ కానీ రకరకాల మనం డిస్కస్డ్, మహిళలకి ఏం చెప్తారు? ఎందుకంటే మహిళలే గేమ్ చేంజర్స్, మహిళలే ఈసారి మొత్తం కీలక పాత్ర అని అంటున్నారు. మహిళా శక్తి అని, సూపర్ 6 అని, ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇన్ని చెప్తున్నప్పుడు దే ఆర్ ద గేమ్ చేంజర్స్. సో మీకేమనిపిస్తుంది ఫైనల్ గా? మహిళలకి ఏమైనా చెప్తారా ఈ సందర్భంగా? తప్పకుండా అమ్మా. మహిళలు ఒకటి నేను చెప్పదలుచుకుంటున్నాను, స్త్రీలకి ఈ వైసీపీ గవర్నమెంట్తో, ఈ ప్రభుత్వంతో ఆడాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మెయిన్ గంజాయి డ్రగ్స్ అది దించింది ఈ గవర్నమెంట్. వాళ్ళు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, నష్టమే చేశారు. అది కూడా యూత్కి. ఎవరు ఈ యువకులు, దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్. వాళ్ళు నాయకత్వంతో రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన యువకులకి ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి, వాళ్ళు ఆ పరిస్థితిలో అలవాటు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. అదేం చేస్తున్నారు, అట్లాంటి యువకులు ఆడపిల్లలకి కూడా అలవాటు చేసి రేప్ చాలా హైగా ఉంది. అది ప్రతి స్త్రీ ఆలోచించాలి ఓటేసేటప్పుడు. నేను అదే కోరుతున్నాను. అదే కాకుండా ఈ 5 సంవత్సరాల 30,196 స్త్రీలు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏమైపోయారో కూడా ఇప్పుడు వరకు వాళ్ళని, అంటే వాళ్ళ ఇళ్లలో నుంచి మాయమైపోయారు. ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చింది లేదు, వాళ్ళ కుటుంబానికి అప్ప చెప్పింది కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. సో నేను ఒకటే కోరుతున్నాను స్త్రీని, ఎందుకంటే కుటుంబంలో స్త్రీ చాలా కీలకమైన రోల్ తీసుకుంటుంది. తను చెప్పింది జరుగుతుంది కుటుంబంలో. సో అందుకే నేను అనేది సూపర్ 6 అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నిరుద్యోగం, మనం ఒక మదర్గా నేను చెప్తున్నాను, మన కొడుక్కి ఒక కూతురుకో ఉద్యోగం కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఉద్యోగాలు లేవు, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ మనం సంతోషంగా ఉండేది ఎక్కడ చూడట్లేదు. ప్రజలు కూడా చాలా ఎదుర్కొంటున్నారు. సో నేను అందుకే అనేది, స్త్రీ తప్పకుండా ఈ నిర్ణయంలో స్త్రీ హ్యాస్ టు టేక్ అ గుడ్ పార్ట్. అండ్ తన నిర్ణయంతో ఈ ప్రభుత్వం దించేసి ప్రజల ప్రభుత్వం ఏది సంతోషం, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు లైట్ అనేది చూపించే ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి స్త్రీని నేను కోరుతున్నాను. అది కాకుండా వాళ్ళ భద్రత కోసం మన గురించే కాదు ఆలోచించాలి. స్త్రీ మన ఇంట్లో కూర్చుని ఇది మంది కాదు,
ఇంకొక అమ్మాయికి అయిందో ఇంకొక కుటుంబానికి అయిందో మనకేముందిలే, ఇట్స్ ఓకే, మన కుటుంబం ఏం అవ్వలేదు కదా అని ఆలోచించకూడదు. రేపు ఆ గంజాయి, ఆ రేపు మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అవుతే ఏమవుతుంది, రేపు మన పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే రేపు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాం, వాళ్ళు ఎట్లా సుఖంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో వెలుగు చూడాలి అనే ఆ ఆశతో నేను ఒకటే అంటున్నాను స్త్రీలకి, వాళ్ళు అవన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించి వాళ్ళు ఓటేయాలని కోరుతున్నాను. వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, June 4th తర్వాత నుంచి మీ రోల్ ఎలా ఉంటుంది? హౌ కెన్ బి ఎక్స్పెక్ట్ యూ? అంటే ఎప్పుడు నేను ఓపెనింగ్ లో కూడా అన్నాను, నేనైతే మిమ్మల్ని బ్రహ్మోత్సవాల్లో తప్ప ఎప్పుడు చూడలే, పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు తప్ప మిమ్మల్ని ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాట్లాడటం కానీ చూడలే. ఆఫ్టర్ June 4th మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు? మీరు నన్ను బ్యాక్ టు మై రొటీన్, నా ఓల్డ్ రోల్కి యాజ్ అ హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ NTR Trust మేనేజింగ్ ట్రస్టీగా I'll go back to my old role. So మళ్ళీ నా రాజకీయాలు ఐఎమ్ నాట్